హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి దైవజనులను చిన్నగా సన్మానించాలని సంఘమంతా అనుకున్నాం. కాబట్టి వారిని సన్మానించిన తర్వాత దైవజనులు దేవుని వాక్యాన్ని అందించి మనల్ని సహవాసంలో ముందుకు నడిపిస్తారు. ప్రేమతో స్వీకరించాలని కోరుతున్నాం. రండి, కొద్దిమంది రండి, విశ్వాసులు అండి. రండి అన్న, రేపుకోమంటే రండి. ఎక్కడున్నారు పెద్దవాళ్ళు? 2-3 రండి, పురుషులు. అమ్మారా, పవన్ రండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను పేర్లు పిలిస్తే వస్తారన్నట్టుకున్నారు. రండి, త్వరగా రండి. ఆసక్తి ఉన్న వాళ్ళు అందరు రండి, అందరికి టైం చాలదని. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, నీ దాసులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో ఈరోజు మేము రక్షణ పొందామంటే నీ సత్య సువార్త మాకు వినబడ్డానికి ఎంతోమంది సేవకులు ప్రయాసపడ్డారు. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసులు పరిశుద్ధరాజయ్య గారు, వారి తండ్రి గారు, మరి ఫిలిప్పయ్య గారు, సహవాసంలో ఉన్న సేవకులందరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆయన ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంతోమంది కష్టాల్లో, నష్టాల్లో, జైళ్ళల్లో, నాయన సంకట పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ఒక ఆత్మైన రక్షింపబడితే చాలని పోరాడుతున్న భక్తులు ఉన్నారు ప్రభువా. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము కూడా మా కుటుంబాల్లో నుండి మేము దైవజనులుగా మారడానికి, నీ పనిని పూనుకోవడానికి సహాయం చేయమని, దైవజనుల కుటుంబాలన్నిటికీ క్షేమం దయచేయండి. మానసికమైన ఒత్తిడి లేకుండా, ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడి లేకుండా, ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా దైవజనులందరినీ మీరు కాపాడమని, సంఘములన్నిటినీ మీరు దీవించమని, ఇంకనూ దైవజనులకు ఆరోగ్యమును, క్షేమమును అనుగ్రహించమని, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్న నీ వాక్య వాగ్దానం దైవజనులందరి జీవితాల్లో మీరు నెరవేర్చమని, మహిమ పొందమని, మమ్మల్ని కూడా నమ్మకమైన సేవకులుగా చేసి నీ నామ ఘనత కొరకు ఇంకనూ వాడుకొనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ వందనాలు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా దేవుడు సెప్టెంబర్ నెలంతా కాచి కాపాడి అక్టోబర్ నెలలోనికి నడిపించారు. అందుకు ప్రభువుకు స్తుతి, స్తోత్రాలు, హల్లెలూయా, ఆమేన్. అందరు బాగున్నారా?
కొంచెం ఒక రవ్వ ఏమైనా పెంచగలవా? ఇది ఒకటే రవ్వ. చెక్ టెస్ట్ ఓకే. అందుచేత నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఎన్ని సన్మానాలైనా మనకు ఆనందంగా ఉంటుంది. పైకి వద్దన్నా కానీ లోపల సంతోషం ఉంటుంది. నాకు కూడా ఉంది, అందుకు వందనాలు. అయితే ఏంటంటే సన్మానించినప్పుడే కాదు, అవమానించినప్పుడు కూడా మనం ఆనందించగలగాలి. అది నేనే కాదు, మనందరి జీవితాల్లో మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనం తెలిసి ఇతరులను అవమానిస్తాం, కొన్నిసార్లు తెలియక కూడా అవమానిస్తాం. కొన్నిసార్లు తెలిసి బాధ పెడతాం, కొన్నిసార్లు తెలియక కూడా బాధ పెడతాం. నేను కూడా మిమ్మల్ని బోధకులు బోధించేటప్పుడు కూడా విశ్వాసులకు బాధ కలుగుతుంది. అది కావాలని కాదు, చెయ్యాలని కాదు, మేలు కొరకే అయితే ప్రభువు కూడా దానిని బట్టి సంతోషిస్తాడు. క్రమం లేకుండా అక్రమంగా కావాలని బాధ పెడితే దాని విషయంలో మనం తప్పనిసరిగా క్షమించమని కోరాలి. సేవకుడు విశ్వాసినైనా, విశ్వాసి సేవకుడినైనా అందులో తప్పేమీ లేదు. ఏదేమైనప్పటికీ ఈరోజు పాస్టర్స్ డే అంట. నేను కూడా అంతకుముందు చూశాను, కొంతమంది గ్రీటింగ్స్ పంపారు. మీ అందరికీ వందనాలు. మీ అందరూ ఉంటేనేగా మేము పాస్టర్లం, లేకపోతే ఎవరిగా పాస్టర్లం. కాబట్టి మీకు వందనాలు, స్తోత్రం. సిలువనెత్తుకోవడం అంటే ఏమిటి? సిలువనెత్తుకోవడం అంటే మనము న్యాయాన్ని కోల్పోవడం. యేసుక్రీస్తు వారు న్యాయాన్ని కోల్పోయాడు. లెక్క అయితే యేసయ్య సిలువు ఎత్తుకొనకూడదు, లెక్క అయితే యేసయ్య మీద సిలువ మోపకూడదు. యేసయ్య మీద సిలువను మోపారు. ఏ తీర్పు తీర్చి? అన్యాయపు తీర్పు తీర్చి. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఒక అనుభవం ఏంటంటే న్యాయాన్ని కోల్పోవడం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 100కి 100 మందికి కూడా ఎక్కడైనా న్యాయం కోల్పోతే బాధ కలుగుతుంది, నాతో సహా. ఏంటి సార్ అసలు అంత అన్యాయంగా మాట్లాడుతుంటే మీరేంటి అట్ట అంటారు. మనమే అనకపోయినా కనీసం అనుకుంటాం. కానీ అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించారు. ఏమనుభవించారు? న్యాయాన్ని కోల్పోయారు, అన్యాయపు తీర్పు తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులుగా మనము న్యాయాన్ని కోల్పోయినప్పుడు మనకు కలిగే ఒక పెద్ద ప్రయోజనం ఏమిటంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. గాడ్ వుడ్ బి విత్ us. న్యాయాన్ని కోల్పోయినప్పుడు, అందరూ అక్రమంగా మాట్లాడినప్పుడు, చివరకు మీ సేవకుడు కూడా వ్యతిరేకంగా అర్థం చేసుకోలేని సమయంలో దేవుడు మీ పక్షాన ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దానిని న్యాయాన్ని కోల్పోవడం అంటారు. అన్యజనుల దగ్గర న్యాయాన్ని కోల్పోవలసి వస్తే అక్కడ సువార్తకు ద్వారం తెరవబడుతుంది. క్రొత్తగా సువార్త కొరకు వెళ్ళే దైవజనులు, క్రొత్తగా సువార్త విషయమై ఆసక్తి కలిగినటువంటి విశ్వాస బిడ్డలు, సంఘం, మీరు గుర్తుంచుకోండి, ఈ దినాల్లో అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెడుతుంది సంఘం. వాస్తవమే. ప్రవీణ్ పాస్టర్ గారిని చంపడం పెద్ద అన్యాయం, అందులో అనుమానమే లేదు. చనిపోయిన తరువాత త్రాగి చనిపోయాడు అనడం ఇంకా మరీ అన్యాయం. చూసారా? అయినా మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకో తెలుసా? ఎక్కడ న్యాయాన్ని కోల్పోయామో అక్కడ ద్వారాలు సువార్త కొరకు తెరవబడతాయి. హల్లెలూయా. సువార్తకు ద్వారం తెరవబడడం అనేది మనకు గొప్ప ఆధిక్యత. సువార్త కొరకు ద్వారం తెరవబడడం కావాలా? మీకు శాలువా కప్పి దండేయడం కావాలా పాస్టర్ గారు అని నన్ను అడిగితే, అయ్యా శాలువా కాదు, దండ కాదు, నా మెడలో చెప్పులు దండేసినా పర్వాలేదు, కానీ
సువార్త కొరకు ద్వారము తెరవబడితే చాలు అని నా మట్టుకు నేను అనాలి అంటానన్న నమ్మకం నా మీద నాకు కూడా ఉంది. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కదా దండేసింది మీకు అంటున్నారా? అందుకు దేవునికి స్తోత్రం. ఆమేన్. మనము అవమానించబడ్డా పర్వాలేదు, మనము వ్యతిరేకించబడ్డా పర్వాలేదు, కానీ సువార్త కొరకు ద్వారాలు తెరవబడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పెళ్లి కావాలి అనుకున్నటువంటి మగపిల్లలు కీర్తనల గ్రంథం 1వ కీర్తన మీరంతా అధ్యయనం చేయాలి, ధ్యానించాలట. పెళ్లి కావాలి అనుకునే ఆడపిల్లలు ప్రార్థన చేస్తున్నారుగా, అందుకు చెప్తున్నా. మీరంతా సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని మీరు చదువుకోవాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో, అలాగే ఎఫెసీ పత్రికలో 5:22లో స్త్రీలారా అంటూ, 25లో పురుషులారా అంటూ, 6:1లో పిల్లలారా అంటూ కుటుంబాలు స్థిరంగా ఎలా ఉంటాయో ఆ విషయాలు అపొస్తలుడైన పౌలు భక్తుడు చెప్పాడు. నేటి దినాల్లో అవసరమైనటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే చెప్పండి, కుటుంబాలు స్థిరంగా ఉండడం అవసరం. కానీ ఉండడంలా కోపాలు దానికి పెద్ద కారణం. మనందరికీ పెద్ద కోపం. అవసరమైతే వదిలేస్తా, కానీ నేను మాత్రం తగ్గాల్సిందే. తగ్గనంటే ఎట్లా కుదురుద్ది? తగ్గితేనే కాపురం నిలబడుతుందని పెళ్ళికి ముందు ఒక 6 నెలలన్నా మనం బాధ చేయాలి. చూసారా? మీరు కూడా ఈ దినాల్లో ముసలోళ్ళు కూడా విడాకులకు అప్లై చేస్తున్నారు. అబద్ధం అనుకుంటున్నారా ఏంటి? మా తమ్ముడు లేడనుకో, మా మేనల్లు లేడా, వాడి దగ్గరికి అయినా పోతానంటుందంట ముసలమ్మ. ఎవరి మీద అలిగి? ముసలోని మీద అలిగి. ఈ కడిగే కుండలో ఎక్కడ కడుక్కున్నా ఒక ముద్ద దొరకదా అని కొంతమంది డైలాగులు. అక్కడ దొరుకుతుంది కానీ అక్కడ నిన్ను పని మనిషి అంటారు, ఇక్కడ నిన్ను అమ్మ అంటారు, ఇక్కడ నిన్ను భార్య అంటారు. అక్కడ దొరికే ముద్ద వేరు, ఇక్కడ దొరికే ముద్ద వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పిచ్చెక్కి భార్య పోరు పడలేక, లేక పిల్లలతో ఇబ్బంది పడలేక అయితే అది ఒక రకం. కానీ కొంతమంది అసలు భారాన్ని మొయ్యలేక భర్త అంటేనే భరించాలని చెప్పారు. మరి వదిలి ఎక్కడికి వెళ్తున్నారని చెప్పాలి అయ్యారు? అడవుల్లోక సన్యాస జీవితం చేయడానికంట. భార్య పిల్లలను వదిలేసి సన్యాస జీవితం చేసేవాడు భక్తుడు అవుతాడా? చేతగాని వాడవుతాడు, తెలివి తక్కువ వాడవుతాడు. భార్యా బిడ్డలను భరించలేక, లేక పోషించలేక, లేక ప్రేమించలేక వెళ్ళి నేను ఎక్కడో జీవిస్తాను అనుకునేవాడు విఫలుడైనటువంటి వాడు. ఈజ్ అ ఫెయిల్యూర్ పర్సన్. బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, 5వ అధ్యాయం 22వ వచనం, ఎఫెసీ పత్రిక. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. ప్రభువునకు మీరు ఎలా లోబడుతున్నారో అలాగా పురుషులకు కూడా స్త్రీ లోబడాలి, పురుషునికి లోబడాలి. అది సింగులర్. స్తోత్రం. చాలామంది దేవుని మీద ఏమో విపరీతమైన ప్రేమ, భర్త గారు అంటేనేమో ఆడి సంగతి మీకు తెలవదులయ్య గారు, మీరు ఆగండి. అదా పురుషుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు అంటే ఇంకొక రకంగా అనుకునేరు దీన్ని. ప్రభువునకు వలె మీ పురుషులకు, సొంత పురుషులకు లోబడి ఉండు అంటే సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్లు అని అయితే ఇంకొక రకంగా చెప్పేవాడు. అక్కడ అట్లా చెప్పలా. ప్రభు స్థానములో
అంటే ఆరాధనకు కాదు, లోబడడానికి పురుషుణ్ణి పెట్టాడు. ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై టాక్. అంటే అందుకే వాళ్ళు దేవుడు అనేది, దేవుడు అనమని ఏమి అక్కడ చెప్పలేదు, కానీ అంతగా లోబడమని మాత్రం చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు అంటే ఆరాధనకు యోగ్యుడు, మళ్ళా ఆరాధించమని కాదు, లోబడమని రాయబడింది. స్తోత్రం. అసలు నువ్వు నా మాట వింటావా వినవా అని నీ భర్త అన్నాడు అనుకో, వెంటనే కళ్ళు మూసుకొని వినను అని ఎగిరిపోకూడదు. ఏం చేయాలి? ఎంత కష్టములో ఉన్నా కానీ వింటానని చెప్పాలని నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యనకు శిరస్సు అయి ఉన్నాడంటే, శిరస్సు ఏం చేస్తుంది? ఎవరన్నా చెప్పండి అమ్మా. ఏదో ఒకటి చెప్తారు కానీ నోటో చెప్తారు. కొంచెం మంచినీళ్ళే ఉన్నాను. శిరస్సే ఆధారం. చెప్పండి, పెద్దవాళ్ళు చెప్పండి అమ్మా. చెయ్యి కదలాలంటే ఎవరు చెప్తారో తెలుసా? బుర్ర చెప్పాల్సిందే. కాలు కదలాలంటే, ఈ శరీరములో ఏ పార్ట్ మూవ్ అవ్వాలన్నా ఆ నిర్ణయం శిరస్సులో జరుగుతుందంట. కానీ ఒక సంగతి తెలుసా? శిరస్సును కూడా, మెదడును కూడా మళ్ళా నడిపించేటటువంటి గుండెని ఎందులో పెట్టాడు? శరీరంలో పెట్టాడు. చూసారా? అంత గొప్ప రిలేషన్ భార్య భర్త మధ్యలో ప్రభు ఉంచాడు. స్త్రీలారా, మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు అసలు నాన్నగారు ఆ సొంత పురుషులు అన్న దాని మీద గట్టిగా పట్టుకునేవాడు. నా తాట అయితే దాని మీద ఒకటి చెప్తాను, మీరేమనుకోనంటే. అనుకున్నా సరే తప్పదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అందరికి లోబడతాం, కానీ అది మీకు తెలీదా? ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ కనపడరు. బయట స్త్రీలను అందరినీ ప్రేమిస్తారు, కానీ ఇంటో దగ్గర ఆగా కూర్చో అంట. కొన్ని పబ్లిక్ విషయాలు అంటే మేలు కొరకు చెప్తున్నా, మేలు కొరకని ఇది బహిరంగంగా చెప్తున్నా. నేను ఆన్లైన్లో ఉన్నా అయినా చెప్తున్నా. మీకు తెలుసు కదా, అమ్మిని అంటే బహు వినయం విధేయత అని అందరి ఉద్దేశం. దానికి నేను కూడా ఒప్పుకొని ఎస్ అంటున్నాను. దేవుని మహాకృపను బట్టి ఎప్పుడు నాకు ఎదురు చెప్పిన సందర్భాలు పెండ్లైన తర్వాత నాకు లేవు. అందుకు దేవునికి స్తోత్రం. అయినా మొన్న ఒక నేను అంటే ఉదాహరణకి చెప్పా ఈ డైలాగ్, ఏమనుకోకండి. ఇది కొంచెం మనం పల్లెటూరు వాళ్ళం కాబట్టి ఏమంటారు, కొంచెం మోటు సామెతలు చెప్తాం. అంటే ఆన్లైన్లో ఉన్నాగా ఇదే కట్ చేసి ఎక్కడైనా పెడతారని ఇవన్నీ చెప్తున్నా. మొన్న ఒక పాస్టర్ గారు అన్నాడు, అయ్యా మేము పలానా చోటుకి వెళ్ళామండి. ఒక పాస్టర్ గారు కాళ్ళు రెండు పైకి పెట్టి, ఏయ్ ఎట్రా కాళ్ళు పట్టు అన్నాడంట. అందరు ముందు. పాప మా సహోదరి ఏమి మాట్లాడకుండా వచ్చి కాళ్ళు పడుతుందంట. పెద్ద ఆయనలే నాతో, అంటే అంత చనువుగా చెప్పాడంటే పెద్ద ఆయన కాబట్టి చెప్పాడు. అన్నది పెద్ద ఆయన కాదు, చెప్పింది పెద్ద ఆయన. నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి అని నేను అన్నాను. అదే కనుక నేను చేస్తే అమ్మిని రెండు కాళ్ళు పట్టుకుని నేలకేసుకోవద్దని చెప్పా. అవమానించడానికి కాదు అవతల వ్యక్తిని లోబడమన్నది. లోబడినప్పుడు నువ్వు ప్రేమిస్తావని తప్ప అవమానించడానికి కాదు. దిస్ ఈజ్ నాట్ టు మేక్ దెమ్ లో, దిస్ ఈజ్ టు హానర్ దెమ్. దేవుని యొక్క బిడ్డ స్త్రీలారా, మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. రాజుబాబాయ్ గారు చెప్పారు, ముందు లోబడాలా స్త్రీ, తరువాత పురుషుడు ప్రేమించాలా అనే కాడికి వస్తే ఇద్దరు పోటీ పడాలంట. దానికి దండలేసుకోవడంలో పోటీ కాదు. ఎందులో? నువ్వు లోబడక మునిపే నేను ప్రేమిస్తా, నువ్వు ప్రేమించక మునిపే నేను లోబడతా అని చెప్పండి. స్త్రీ అనాలంట.
కాదు కాదు కాదు, నువ్వు లోబడక మునిపే నేను ప్రేమిస్తా అని. ఈరోజు ప్రసంగం, ప్రతి ప్రసంగాన్ని సీరియస్గా తీసుకోండి. ఈరోజు ప్రసంగాన్ని ఇంకా డబల్ సీరియస్గా తీసుకోండి. బాధ ఏంటో చెప్పనా? కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నావా? పెళ్లి చేసిన నెల రోజులకే వచ్చి అయ్యా వద్దు, అసలు కుదరదు అంటున్నారు. మళ్ళీ అందరూ పరమ భక్తులే. నిన్న కరుణాకర్ గారు ఒక మాట చెప్పారు. ఆ మాట నాకు రాత్రి తెల్లవారులు నా 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 మనసులో తిరుగుతూనే ఉంది. ఓ గొప్ప దైవజనుడు చెప్పారట, నానా భక్తి చేయడం ఒకటే ప్రాముఖ్యత కాదు, నీతిగా బ్రతకడం అంతకన్నా గొప్ప ప్రాముఖ్యత అని. కాబట్టి మనము భక్తి చేయడం ఒక్కటే కాదు, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. భక్తి చేయడం ఒక్కటే కాదు, మనము దేవుని సన్నిధిలో బహుబలముగా ప్రభువుని ఆరాధిస్తూనే మనల్ని మనం ప్రభువుకు లోబడి ఉండవలసిన అవసరత. స్త్రీలారా, నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్లీజ్ లిజన్ వెరీ సీరియస్లీ. ఈ దినాన్ని ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, గొప్ప కృప ఏంటంటే ఈ పిల్లలు, మగపిల్లలు కుదురుగా కూర్చోరు. కూర్చుంటున్నారు, ఊరినే చూడండి, మీరు కూర్చోరు. కాబట్టి వాళ్ళకి చదువు అంతంత మాత్రంగా వస్తుంది. గడిచిన 28 ఏళ్ళుగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి నేను ఈ మాట చెప్తున్నా. చదువు ఏ స్కూల్ కన్నా పోండి మీరు, మగపిల్లలు ఏమి చదివే విషయంలో కాలేజెస్లో కూడా. మరి ఆడపిల్లలు బాగా చదువుకోగలుగుతున్నారు. చదువుకున్నారు అంటే ఉద్యోగాలు ఎవరై? మరి అంతేగా. రానైన దినాల్లో ఇక రిజర్వేషన్ల కోసం చూసుకోవాలి మగాళ్ళు. మాకు ఏమీ లేవు, ఇప్పటికే లేవు, కాలు ఎత్తున్నారు. బస్సు ఎక్కనివ్వట్లేదంట కరుణాకర్ గారు. అందరూ వాళ్ళు అయితే ఎక్కడెక్కనిస్తారు? చూసారా, పరిస్థితి మారిపోతుంది. అయితే ఇక్కడ మరి ఎడ్యుకేషనల్గా ఆడపిల్లలు డెవలప్ అవుతున్నారు, ఫైనాన్షియల్గా డెవలప్ అవుతున్నారు. ఇదివరకు ఏంటంటే బయటికి వెళ్తే భోజనం ఎవరు పెడతారనే భయంతో ఉన్న సందర్భాలు మన దేశంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమి నేను బయటికి వెళ్తే బతకలేనా అనే మనసు వచ్చిందా? కాపురం చెడిపోవడానికి అది మొట్టమొదటి మెట్టయ్యే ప్రమాదం ఉంది, గుర్తుంచుకోవాలి. ఆడపిల్లలు నేను బయటికి వెళ్తే బ్రతకలేనా అనే పదం మనసులో కూడా రాకూడదు. నేను బయటికి వెళ్తే బ్రతకగలను కానీ చెప్పు, విలువగా బ్రతకలేనని మనం గుర్తుంచుకోవాలి. ఆ మాట మీరు గుర్తుంచుకోవాలి. అందదాకా ఎందుకు వస్తుందో తెలుసా? మగపిల్లలు 60% పైగా మరి మందుకు అలవాటు పడిపోతున్నారు. ఈ 2 నెలల్లో చేసినటువంటి 2 పెళ్ళిళ్ళు చాలా ఆర్భాటంగా చేశారు. మేము కూడా అందులో పాలు పొందాం. 2 అసలు ఇప్పుడే వద్దంటున్నారు. ఈ 2-3 నెలల్లో ఇప్పుడే వద్దంటున్నారు. ఏంటంటే అదే కారణం, మందు. విచిత్రం ఏంటంటే ఆడపిల్లలు కూడా త్రాగే పరిస్థితికి వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి బైబిల్ చదవమని చెప్తుంటే వాళ్ళేమో భార్యాభర్తలు ఇద్దరు కలిసి మందు తెచ్చుకుని తాగుతున్నారంట. చెప్పండి ఎట్లా? మందిరానికి రావడానికి ఏమో సిగ్గేస్తుంది, బార్ షాప్కి వెళ్ళడానికి ఏమో ఏమీ ఇట్లా వాళ్ళకి. స్త్రీలారా, మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. నిర్ణయాలు పురుషుడు చేయాలి, ఇట్ ఈస్ బిబిలికల్. కానీ స్త్రీని కలుపుకొని చేయాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. సలహాలు స్త్రీలు చెప్పాలి, పురుషులు నిర్ణయాలు తీసుకోవాలి. అది నేను చెప్పడం కాదు, పురుషాధిక్యంగా వాక్యం చెప్తున్నటువంటి సత్యం. దేవునికి స్తోత్రం. చదవండి తరువాత. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. అదిగో ఇక్కడ చెప్పాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. అంటే మనం రక్షింపబడిన తర్వాత అద్భుతమైనటువంటి టీచింగ్ ఇస్తాం. మీ సార్ అసలే టీచర్ కాబట్టి అయ్యగారు మీకు చాలా విషయాలు చెప్పినప్పుడు మీకు దేవుడు అంటే ఎంత భయమో,
మోకరిస్తారు, వణికిపోతారు దేవుని సన్నిధిలో. అయ్యా 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 అని కన్నీరు విడుస్తారు. కానీ అక్కడ తెచ్చిపెట్టాడు భర్తని. ఎక్కడ? క్రీస్తునకు లోబడినట్లుగా, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి ఏ విషయంలోనంట చెప్పట్లేదు. ఇదిగో దీంట్లో అయితే లోబడతా, కానీ దీంట్లో మాత్రం నేను లోబడినాను పక్కన పెడతానికి ఏమీ లేదంట. ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. స్తోత్రం. ఇది నవీన ప్రపంచం ఒప్పుకోదు. లోబట్టం ఏంటి అసలు? ఆయన ఎక్కువ నేను తక్కువ అంటారు. ఇక్కడ ఎక్కువ తక్కువ అని చెప్పడానికి కాదు, కుటుంబాన్ని కట్టడానికి సిద్ధాంతాన్ని వాక్యం ఇలాగా నిర్దేశించింది. జీవితాలను కట్టడానికి వాక్యం ఇలాగా నిర్దేశించబట్టే ఇన్ని దినాలు కాపురాలు సవ్యంగా నడుచుకుంటూ వచ్చాయి. నీవు చదివే గనుక, నీకున్న డిగ్రీ గనుక, నీవు చేసే జాబు గనుక, నీకు వచ్చే డబ్బే కనుక ఏంటంట నేను నీకేమన్నా తక్కువ, నీకన్నా నేను తక్కువ అనే కాడకు వచ్చావా? దానిలో ప్రమాదము దాగి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ ఈ ఈ సమతావాదులకు ఇలాగ అనిపించవచ్చు సామ్యవాదపు సిద్ధాంతంలో. అదేంటి పాస్టర్ గారు, స్త్రీని పురుషునికి లోబడమంటున్నారు, ఇది న్యాయమా? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటే అసలు కానే కాదు. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమా పెంచెనని, క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమార్పించెనని, స్వస్థపరచని దోషముగా ముడత కళంకము లేనిదిగా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాం కదా, ఇందాక నేను వచ్చే వరకు బోధ అదేగా. మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నామా? తప్పిపోయి ఏం చేస్తున్నాం? మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి అయ్యా క్షమించని ఏడుస్తున్నామా లేదా? ఎందుకనంట? అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన మనం లోబడినప్పుడు మన కొరకు ఆయన ప్రాణమే పెట్టేశాడు. సమతావాదులకు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, లోబడిలో ఉన్న ధన్యత ఎప్పుడైతే సబ్మిషన్ అనేది ఉందో, ఎదుట వ్యక్తి ప్రాణం పెట్టేటంతగా ప్రేమించడం మొదలు పెడతాడు. ఇది నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్పే సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలియదు అయ్యగారు, మా ఆయన సంగతి పచ్చి డాష్ అండి అనకండి, అదేలా దుర్మార్గుడండి అనకండి. ఎంత దుర్మార్గుడైనా నీవు లోబడినప్పుడు గొప్ప కార్యం ప్రభువు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఆమేన్. చాలా చోట్ల నేను మన సుధీరాల అమ్మగారి సాక్ష్యం, నాన్నగారి సాక్ష్యం చెప్పా. అమ్మ పోలీసు వారితో మాట్లాడినా అంటే వద్దయ్యా, మేమిద్దరం కలిసి ఏదో ఒక రోజు బైబిల్ పట్టుకుని మందిరానికి రావాలని ఆమె అన్న మాటలు హాస్పిటల్లో పండుకొని మరి గాయపడిన వేళ నా హృదయాన్ని నేటికి తాగుతూనే ఉన్నాయి. ఒక దినాన వాళ్ళిద్దరూ వెళుతున్నారు, నేను వెనకాల ఉన్నాను. ఆ వీడియో ఎక్కడో నా సెల్ ఫోన్లో ఉంది. 1-2 30,000 పిక్చర్స్ ఉన్నాయి నా సెల్లో, 4-5 వేల వీడియోలు ఉన్నాయి. మరి ఎక్కడుందో చూసారా? ప్రభువు కృప చూపుతాడు. లోబడు కుటుంబం ఏమవుతుంది? కట్టబడుతుంది. ఇంకా లోబడవలసి వచ్చినా లోబడాలి. స్తోత్రం. ఆమేన్. ఇంకా లోబడాల్సి వచ్చినా లోబడాలి. బేబమ్మ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వేముల మడలో ఉంటారు. వాళ్ళ ఆయన ఏడుకొండల గారు రైల్వే ఎంప్లాయ్. తెలుసా ఆయన మీకు? ఇదివరకు 7 కొండలు, ఇప్పుడు 1 కొండ అయిపోయింది అనేవాడు ఆయన. రక్షణ పొందాడు కదా. మంచి పాటలు పాడేవాడు, హార్మోని వాయించేవారు, రికార్డు కూడా చేశారు పాటలు. ఇటువేనండి. విజయవాడలో దేవరాజు గారు అంటే తెలుసు కదా. దేవరాజు గారు అంటే ఏసన్న గారు పాస్టర్ గారు కూడా దేవరాజు గారు. అక్కడి నుండి వచ్చారంట ఒక బ్రదర్. ఆయన
వచ్చినప్పుడు అమ్మ కూతుళ్ళు ఇద్దరు, ఎవరు, బేబమ్మ గారు వాళ్ళ అమ్మగారు చెప్పడం మొదలెట్టారంట, అయ్యా ఏం ఏడిపెత్తున్నాడు మీకు ఏం తెలుసు అయ్యా అని మొదలెట్టారంట. బాగా కారాకెళ్ళిలా సారాకెళ్ళిలా చెప్పేది ఆవిడ. కారాకెళ్ళీలు నవిలి ఒక కెళ్ళి ఏమిటి ఇంకొక కెళ్ళి నవిలేవాడంట. మరి డ్రామాలంట ఆ దినాల్లో, ఈయన డ్రామాలు వేయటం కాకుండా డ్రామాలు వేసే వాళ్ళందరిని తెచ్చి ఇంట్లో పెట్టేవాడంట. వాళ్ళకి భోజనాలు పెట్టించడం అంట. వాళ్ళే డ్రామాలు వేసేవాళ్ళంటే కొంచెం కష్టంగా వ్యవహారం ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏడ్చారంట ఇద్దరు. అయ్యా అమ్మ అల్లుడు ఎటు చేస్తున్నాడు అయ్యా అని ఏడిస్తే పాస్టర్ గారు అన్నాడంట, అమ్మా నేను మిమ్మల్నే దిద్దాలన్నాడంట. చూసారా, అమ్మా నేను మిమ్మల్నే దిద్దాలి అన్నారు. ఆ మాటకి మనలో సగం మంది పాస్టర్ గారికి వ్యతిరేకం అయిపోం. నువ్వేంటి ఆడమరి చేరావేంటి అనరా అంటారు. కానీ ఆ మాటలు వారిని పట్టుకున్నాయి. ప్రభువా ఏంటి నాయన నన్నే దిద్దాలని చెప్పారు పాస్టర్ గారు వచ్చి, ఇంకా నేను దిద్దుకోవాల్సింది ఉంటే నేను దిద్దుకుంటానయ్యా అని మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు కార్యాన్ని చేశారట. ఆయన రక్షణ పొందాడు. తరువాత దినాల్లో బోధకునిగా కూడా వాడబడ్డాడు. హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. అందుచేత మీరు ఏమవ్వాలి చెప్పండి, లోబడాలి. చదువమ్మ తర్వాత మాటలు. పురుషులారా ఇక మొదలెట్టాడు. ఇక బోధ అంతా ఆళ్ళకేలే, మాకు పర్వాలేదు, మేము పెద్ద హీరోలం అనుకోమాకండి. ఎవరికి? పురుషులు. ఎవరో ఒక ఆయన రాశాడు, పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా అని మొదలెట్టాడు, విశ్వదాభిరామాని. మరి పుణ్య పురుషులైనా మీకు వాక్యం ఇలా పిలుస్తోంది మిమ్మల్ని. దేవుని వాక్యం బైబిల్ గ్రంథం ఈ విధంగా పిలుస్తుంది. ఏమని? పురుషులారా. చూసారా, ఎన్నావు ఇమానియలు? పురుషులంటే ఎవరు? అదన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. మైకిల్ అర్థమవుతుందా నీకు? పురుషులారంటే ఎవరు? అది మనమే అంటున్నాడు. హల్లెలూయా. పురుషులారా మీరును, మీకేం తక్కువ కాదయ్యో, మీకు కూడా ఏం చెప్తున్నాడు? మీ భార్యను ఏం చేయాలి? నీ భార్యను నీవు ప్రేమించాలి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఈ వాక్యాలను ఎక్కడ చదివిస్తారు మన వాళ్ళు? ఆడు వింటాడా? ఆడేమో ఇదిగో ఎట్టు తెచ్చుకోండి, ఇదిగో వీడియోలు, ఆడియోలు, ఫోటోలు. మనం చెప్పేదేమో చాలాసార్లు పెళ్లి ప్రసంగాలు వచ్చిన వాళ్ళకో వీళ్ళకో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు వినరు, వీళ్ళు వినరు. పక్కన ఇంకొకటి చేరతాడు, ఆయన అంటాడు కానివ్వండి 2 నిమిషాలే, గ్రీటింగ్స్ చెప్పమంటే బ్యాటింగ్ చేయమాకండి అంటాడు ఆయన. ఎట్లా చెప్పండి ఇది? మరి వాళ్ళు కూడా మెయింటైన్ చేసుకోవాలిగా. నిన్న ఒక పెద్ద ఆయన రమ్మంటే వెళదాం అనుకుని నేను బయలుదేరి సిద్ధపడ్డా. అయ్యా వస్తున్నామండి అన్న. ఆయన అన్నాడు చివరిలో, వచ్చి భోజనం చేసి పోండి అంటున్నాడు. కొంతమంది అంటే పెద్దోళ్ళే కానీ ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. భోజనం చేసి పోవటానికైనా ఒక్క సెకండ్ 57 రూపాయలు పడింది. అంటే ఇది ధనంగా ఆలోచన చేస్తే నా సమయం. మరి దానికన్నా ఇంకా విలువైంది ఏంటో తెలుసా? దానికన్నా శ్రేష్టమైంది ఏంటో చెప్పనా? మనం ఎక్కడికి వెడితే అక్కడ ప్రభు కార్యాలు జరిగిస్తున్నాడు. మనం ఎక్కడికి వెడితే అక్కడ ప్రజలు రక్షణ పొందుతున్నారు. మనం ఎక్కడికి వెడితే అక్కడ ప్రజలు దీవించబడుతున్నారు. మనము అడుగుపెట్టిన ప్రతి చోట దేవుని కృప కుమ్మరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే కాదు, అమెరికాలో కూడా చాలా ధనవంతులైన వారు ఒక్క రోజన్నా వచ్చి వెళ్ళండి. ఇక్కడికి వచ్చారుగా ఏప్రిల్ సిస్టర్ గారు, ఆవిడ నిన్న చెప్తే ఒక్క రోజు వస్తానన్నా. 1 డే ఫర్ మీ అంటదా. నా కోసం ఒక్కరోజేనా? పెద్ద తల్లిగారు మీకు తెలుసు.
చాలా ప్రేమిస్తుంది ఇక్కడ మన బిడ్డలను కానీ పరిచర్యను. ఎందుకు వెళ్ళాలి? మనం తగ్గించుకుని వెళ్తాం, అవసరమైతే కింద కూర్చుంటాం, భోజనం లేకపోయినా ఇబ్బంది పడాం, కానీ భోజనం కొరకే వెళ్ళాలా చెప్పండి? దేవుడు మిమ్మల్ని కూడా మరి కృప చూపాడు. మీరు కూడా ప్రత్యేకింపబడిన బిడ్డలు, ఆశీర్వదింపబడిన బిడ్డలు. మీరు వెడితే వాళ్ళకి లాభం, అది గుర్తుంచుకోండి. మీలో కొంతమంది అనుకుంటారా, వెళ్దాం అనుకున్నా కానీ కట్నం చేతిలో ఏమీ లేదు. కట్నం అక్కర్లా, మీరే కట్నం. మీరు అక్కడికి వెడితే దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని మీరు చెప్పొచ్చు కూడా. నా మనసు అయితే మీరు ఇలా వెళ్ళి చెప్పొచ్చు, నానా ఈరోజు నా దగ్గర డబ్బులు ఏమీ లేవురా, కానీ నిన్ను దీవించడానికని వచ్చా అని చెప్పండి. అదే 10,000. దేవునికి స్తోత్రం, ఆమేన్. అయినా దేవుడు మిమ్మల్ని డబ్బులు లేకుండా ఏమీ వంచడో, దేవుడు ఇచ్చే పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతైనా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని భర్త ప్రేమను బట్టే భార్య పవిత్రపరచబడుతుందంట. అదేగా, అందుకే అట్లాగే పోల్చాడుగా. నువ్వు ప్రేమించే కొలది భార్య ఏమవుతుంది? పవిత్రపరచబడుతుంది. స్తోత్రం. ప్రేమలో నుండి, పరిశుద్ధ వాక్యములో నుండి సంఘమేమో క్రీస్తు ప్రేమ చేత పరిశుద్ధపరచబడింది, సంఘమేమో క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం. వాక్యంతోనంట ఉదుకుడు స్నానం అంట. చెప్పండి అమ్మా. మన చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేది? మవ నుండి తీసుకెళ్ళి చల్లపల్లిలో దించి, చల్లపల్లిలో ఎర్ర బస్సు ఎక్కించి, ఆ మాజేరు బడ్డీల దగ్గర దించి, అక్కడ నుండి మేము మాజేరు నుండి నెలకొరు దాకా నడుచుడు. ఎంత దూరం తెలుసుగా మీకు? చాలా దూరం. అది తక్కువేం కాదు. మాజేరు, భోగిరెడ్డిపల్లి అవన్నీ దాటితే కానీ నెలకొరు రాదు. రామకన్నా ఆ మూలకెళ్తే కానీ. ఆ చెరువు దగ్గరికి వెళ్ళేసరికి అని ఏంటిది అనుకునేవాడిని నేను. కప్పను కానీ పాము కప్పను పడితే ఎలా అలా. ఇంకా దగ్గరికి వెళ్తే ఒకళ్ళో ఇద్దరు తెల్ల పిల్లలు కనపడేవాళ్ళు అక్కడ. వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాడు. మా చిన్నప్పుడు సంగతి. కేవ ఏంటంటే అక్కడ ఒక ఆవిడ సాకిరానికి వచ్చి ఆ బట్టలు ఉతుకుతూ ఉండేది. కేక అలా ఉండేది ఆవిడది. అలా అంటే కానీ తేలిగ్గా ఉంటుందంట అది. అది అక్కడే కాదు, మొవలో కూడా కనపడతా ఉండేది అప్పుడప్పుడు. ఆ రేవులో, సాకి రేవులో ఆ దెబ్బ పడితే, ఆ కేక వస్తే కానీ వాళ్ళకి నడవదు. దేవునికి స్తోత్రం. అలాంటి ఉతుకుడంట. దేనిలో? చెప్పు జగదీష్ అండ్ బ్రదర్ చెప్పండి. వాక్యంతో ఏం చేయాలంట? మంచిగా నీట్గా ఆనందింపజేసేటట్టు కాదంట. ఇదివరకు ఎట్లా ఉతికేవారు బట్టలని తెలుసుగా మీకు? ఎలా ఉతకాలో అలా ఉతికే. ఇప్పుడు ఏమవుతుంది? అట్లా ఉతక్కోదండి, చిరిగిపోద్దని ఊరికనే ఉసుముతున్నారు. ఉసమటాలు తెలుసుగా మీకు? బోధ కూడా అలాగ అయిపోయింది. ఉతుకుడు పోయింది. ఇప్పుడు బండతో బాధేది కూడా. మా అమ్మ అయితే వాటిని ఏమంటారు? షోలాపూర్ దుప్పట్లు ఉంటాయి కదా, వాటిని అవి బాధే కొద్దీ ఏమొచ్చేది? అందులో నుండి మురికంతా క్రీస్తంట సంఘమును వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని ఏం చేస్తున్నారు? ఎక్కడైనా బండ ఉతుకుడు పడుతుందంటే, నీకు దెబ్బ తగులుతుందంటే, పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి, క్రీస్తునకు అంగీకారయోగ్యముగా సంఘము మలచబడడానికి. స్తోత్రం, హల్లెలూయా. అది కూడా అది ఎట్లా? ప్రేమతో. మళ్ళా చూసారా? ప్రేమతో ప్రేమించి నన్ను
పిలచితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించి నన్ను పిలచితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 రాయని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. హల్లెలూయా. శ్రమలు ఎదురైనప్పుడు మనం పాటలు పాడుకుంటూ ఆనందముతో సాగిపోవాలి. వాళ్ళు అంటే మనం అన్నాం అనుకో ఏమవుద్ది, రంగం చెడిపోద్ది. అది గుర్తుంచుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా కాపురాన్ని నిలబెట్టాలని చెప్పండి అందరు. స్తోత్రం. వాళ్ళు గొప్పోళ్ళు. ఎవరు గొప్పోళ్ళు? ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా నిలబెట్టిన వాళ్ళు గొప్పోళ్ళు తప్ప కోర్టుకు వెళ్ళి విడగొట్టుకున్న వాళ్ళు గొప్పోళ్ళు అవుతారా? అవలేరని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మాటలు కూడా చదువమ్మా. పవిత్రపరచి పరిశుద్ధపరచబడుటకై తన్ను తాను అప్పగించుకొనెను. అప్పగించుకుంటే సైన్ అవుతుందంట. లోబడమనేమో భార్యకి చెప్పాడు, అప్పగించుకొనమనేమో ఏమా ఇందులో ఉందా లేదా? ఏ సబ్జెక్ట్ చెప్తున్నాడు? స్త్రీలకి పురుషులకే చెప్తున్న పెళ్లి గురించేనా? ఏమండి, ఆమెమో లోబడితే పురుషుడు ఏమవుతాడంట? అప్పగించుకోవాలంట. అసలు ఇక నీ ఇష్టం అమ్మ, నాదే ఉందిలే అమ్మ, కానీ అమ్మ అంటవేనంటగా. అది వాక్యం చెప్తుంది, నేను చెప్పడం కాదు. తనను తాను యేసయ్య మన కొరకు అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరన్నా అప్పగించితేనా లేకపోతే తనకు తానుగా అప్పగించుకున్నాడంట? తనకు తాను. నువ్వు తగ్గి ఉండరా అంటే తగ్గి ఉంటాడా? అప్పగించుకోరా అంటే అప్పగించుకుంటాడు పురుషుడు? అప్పగించుకోడు. వాక్యం చదివితే అప్పగించుకుంటాడు. ఇంకా మీలో కొంతమంది పై చేయిగా పోయి చాలా పెద్ద నేను హీరోని అన్నట్లుగా ఉంటున్నారు. ఈ వాక్యం వింటున్నారు. మీరు అప్పగించుకోవాలి. వాక్యానికి అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. మరి క్రీస్తు అయితే తనను తాను అప్పగించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆమేన్. భార్య కొరకు ఈ విధంగా అప్పగించుకుంటేనే నీ యొక్క కాపురం నిలబడద్దు. పడుచు పిల్లలు ముఖ్యంగా ఈ మాటలన్నీ వినండి. వృద్ధులు కూడా ఉంటే మంచిదే. స్తోత్రం. ఆమేన్. ఈ మధ్య ఒక ముసలాయన బడి తుచ్చుకుని బయలుదేరాడు. ముసలం మేము ఇంటి చుట్టూ తిరుగుతుంది. పట్టుకొండ్రా అంటున్నాడు. యేసు రక్తమే. కొంతమంది అంతే, చింత చచ్చినా ముద్ద పెట్టాలంటే ముసలం ఉండాలా వద్దా? నడుము విరిగిందనుకో ముసలమ్మది, ఎవరు పెడతారు? అప్పుడు నీ చెయ్యి ఏమవుద్ది? కాల్చుకోవాల్సి వస్తుంది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన చిన్న మాట మార్పు చేసుకుంటే తగ్గితే నీకెంతో మేలు. స్తోత్రం. మనసు ఒప్పుకుంటుందా తగ్గటానికి? చెప్పండి పురుషులు. నువ్వేంటి మరి అంత డౌన్ అయిపోయావేంటి అంటది ఇది. కానీ ఇంకా డౌన్ అయిపోతా అని మనం అనుకోవాలి. అప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమించడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళు లోబడడం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. చదవండి చదవండి చదవండి. అటువంటి పురుషులు కూడా ఇంకా ఇంకా చెప్తున్నాడు. పురుషులకే ఎక్కువ చెప్పాడు అయ్యగారు, పురుషులకే ఎక్కువ చెప్పాడు. అటువలనే పురుషులు కూడా తమ శరీరముల వలె, తమ సొంత శరీరముల వలె భార్యలను ప్రేమింపబద్దులై. ఏ శరీరం అంట భార్య అంటే? సొంత. ఈ సంగతి అర్థమైతే ఎవడన్నా కొడతాడా చెప్పండి?
భార్య అంటే ఎవరంట? నీ శరీరమే, నీ సొంత శరీరము. దేవునికి స్తోత్రం. ఏమండి, సొంత శరీరాన్ని ఎవడన్నా గాయపెట్టుకుంటాడా? ఏమండి, ఆయన ఎవరు? దేవరోడే ఎవరు అంటారు, పటా పటా కొట్టుకుంటాడు. అది నిజమేనా? నిజం కాదు, అది తెలుసు మీకు. అదేంటో అంటే అడుక్కునేవాడు కూడా కొట్టుకోడు. పిచ్చోడు ఎక్కడన్నా ఇంకా గాయపరుచుకుంటున్నాడంటే వాడిని ఏమంటాం మనం? ఏమండి, మైండ్ లేనివాడు గాయపరుచుకుంటాడు. సొంత శరీరం అంట. భార్య భర్తకి ఏమై ఉన్నది చెప్పండి? సొంత. ఆయనలో నుండి తీసిందేగా, ఇది నరునిలో నుండి తీయబడినది కనుక నారి అనబడను. స్తోత్రం. నీకు నాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళి అవతలకి అసలు నీకు నాకు పడేటట్లేదు. ఈ డైలాగులన్నీ ఒకసారి పెళ్లి చేసినాక గుర్తుంచుకోండి. స్తోత్రం. కోర్టులు కూడా బిడ్డలను విడదీయకూడదు. ధర్మశాస్త్రంలో నుండి విడాకులను తెచ్చారు. తెలుసా ఈ సంగతి మీకు? ధర్మశాస్త్రం అంటే ఏంటి? పాత నిబంధన విధానాలు, పెంటాటుక్ అంటారు, పంచగ్రంథాలు. ఏమంటారు? పంచగ్రంథాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో రాసేటప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఒకవేళ విడాకులు ఇవ్వాలంటే ఇదిగో ఇలా ఇవ్వాలి అని రాస్తే యేసయ్య దగ్గరికి వచ్చారు. ఒకసారి చదవండి ఆ మాటలు. ఎవరన్నా చదవగలరా? మార్కులో కూడా రాయబడ్డట్టు ఉన్నాయి, లోకాలో కూడా ఉన్నాయి. చదవమ్మా. మత్తయి సువార్త 19లో కంట రండి. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయన వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని. వాక్యం వినే రకం కాదు వీళ్ళు. అదే ఏదో 4 ప్రశ్నలు వేసి పడగొడదాం పాదిరి గారిని అని. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికి ఇద్దరు కాక, అది అక్కడ ఉందన్నమాట మర్మం. ఇద్దరు కాదు, ఏక. ఎవరు అయ్యగారు చెప్పాళ్లే ఏక శరీరం అని. మా ఆవిడ టికెట్ లేదుగా, నాకు లేదంటే మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అది వేరు. ఇది వాక్యాన్ని అర్థం చేసుకునే తీరిది. వారిద్దరూ ఏక శరీరం అయి ఉందురని దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? సర్లే బాబు మంచిదే చెప్పారని వెళ్ళారా? మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, వాదించేవాడు చెడిపోయినోడు మనం చెప్పినా కానీ వినడో. మనం ఒకటి చెప్తే వాడు ఇంకొకటి చెప్తాడు. వాడు వినేవాడైతే సర్లే పెద్ద ఆయన చెప్పాడు కదా అని వింటాడు. వానికి మేలు దొరుకుతుంది. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. విననోడు ఏం చేస్తాడు? వాదనకు దిగి వాని సమయాన్ని మన సమయాన్ని వ్యర్థపరుచుతాడు. చదవండి. అందుకు వారు ఎలాగైతే మరి విడాకుల పత్రికలు ఎందుకున్నాయ్యా వాక్యంలో అని ఎవరితో అడుగుతున్నారు? యేసయ్యనే అడుగుతున్నారు. పరిత్యాగ పత్రికనిచ్చి విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని ఆయన అడుగగా, ఆయన అదేం దేవుడు చెప్తే ఏమి రాయలేదురా బాబు అన్నట్టే కాదండి. బైబిల్లో ఉన్న మాటలను కూడా మనం ఇలా చదువుకోవాలి. దేవుడు చెప్పాడా, లేకపోతే వాళ్ళు అదే బాబు కావాలి? మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. కొంచెం వాక్యం వినే వాళ్ళందరికీ చూడండి. మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరినిచ్చాడు? సౌలునిచ్చాడు. తనకు తానుగా వీడొస్తే వీడు కాదు, ఆడొస్తే వాడు కాదు, వీడు కాదని త్రోసేసి, నేను ఇతను త్రోసివేశానన్నాడు ఒకడు వచ్చినప్పుడైతే. ఇతను కోరుకొనలేదన్నాడు. తరువాత ఇదిగో నేను కోరుకొనిన వాడు వెంటనే అని ఉంటుందమ్మ అక్కడ. అంత త్వరగా వచ్చి ఇచ్చాడు. ఎవరిని? దావీదును. 2 లేవు అక్కడ. ఏమండి?
పర్ఫెక్ట్ గాడ్స్ విల్, పర్మిసివ్ గాడ్స్ విల్ అని ఇంగ్లీష్లో 2 థియరీలు చెప్తారు. పర్మిసివ్ గాడ్స్ విల్ అంటే నీకు వద్దురా వాడు పీక తగ్గొస్తాడమ్మా, ఏవో ప్రభువా నాకు ఆడంటేనే ఇష్టం అన్నావు అనుకో, ఇచ్చేస్తాడు, ఇవ్వకుండా ఉండడు. దానిని పర్మిసివ్ గాడ్స్ విల్ అంటారు. ప్రభువే ఏర్పాటు చేసి నీకు చూయించకుండానో నీ కొరకు తెచ్చాడనుకో, దానిని పర్ఫెక్ట్ గాడ్స్ విల్ అంటారు. అంటే నువ్వేమి నీ చిత్తాన్ని ఏమి అడగల, అది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. కాబట్టి అది పర్ఫెక్ట్ గాడ్స్ విల్. ఇక్కడ సౌలు రాజు ఇశ్రాయేలీలకు రాజుగా ఇవ్వబడ్డాడు, కానీ అది పర్ఫెక్ట్ గాడ్స్ విల్ ఏం కాదు, అది పర్మిసివ్ గాడ్స్. వాళ్ళు కోరుకున్నారు, ఇక మీతో గొడవ ఎందుకు లేరా అని ఇచ్చాడు. విడాకులనే పత్రము దైవ చిత్తం కాదని ఈ వచనంలో ప్రభువు చెప్పాడు. వాళ్ళే మామూలు వాళ్ళు కాదు అయ్యా, ధర్మశాస్త్రంలో అట్ట ఉందిగా, పరిత్యాగ పత్రిక ఇమ్మని మోషే చెప్పాడు. అంటే ఆ ప్రభువు చెప్పాడు, మీరు ఏడిచారు కాబట్టి ఇచ్చాడు రా, మీరు ఏడిచారు కాబట్టి మీ హృదయ కాఠిన్యమును బట్టి ఈ వచ్చిన వాళ్ళందరూ వదిలేటాకు వచ్చారంట అయ్యారు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా తిరుగుతున్నారు. ఎట్టగొట్ట వదిలించుకోవాలనుకుంటున్నాను అయ్యా. కరుణాకర్ గారికి ఒకటి ఈ మధ్య పద్దాక ఫోన్ చేస్తున్నాడంట, అయ్యారు నేనండి పలానా, వాస్తవంగా నాకు చేయాలి, ఈడెవడ తిక్కలోలాగా ఉన్నాడని చెప్పేసి కరుణాకర్ గారు, అయ్యా పాస్టర్ గారు ఫోన్ నెంబర్ ఎందుకులే, నా నెంబర్ తీసుకొని ఇచ్చాడు. ఈయన అందరికీ భరిస్తాడు, మీకు తెలియదేముంది మీ పాస్టర్ గారు. ఇక అంతే, ఇక అక్కడి నుండి పద్దాక ఫోన్ చేయ విసికించ. ఎందుకు? ఎట్టగొట్ట వదిలించుకోవడానికి. బాగా చెప్పావమ్మా. ప్రభువు చెప్పాడు వదిలించుకోవడానికి కుదరదో. ఒక్కసారి నీవు ముడివేయబడ్డావంటే ఇక అది ఉండవలసిందే, మరణిస్తే తప్ప. ఏమండి లేడుగా. పురుషుడు తన తల్లిని తండ్రిని విడచి, నేను ఇక్కడికి వస్తే ఇట్లా మైమరిచిపోతా, సమయం మర్చిపోయానమ్మా. అక్కడ పెద్దవాళ్ళు ఊరుకోరు, అమ్మిని మొదలెడుతుంది. ఇప్పుడు నేను మొవ్వ వెళ్ళవలసి ఉన్నది. ఇద్దరికి చెప్పా, పురుషులకు పిల్లలకు, స్త్రీలకు క్షమించండి. ఇప్పుడు ఇంకా అవలా ఈ ప్రసంగం, మధ్యలో ముగిస్తున్నాను. ప్రభు చిత్తమై ప్రభు క్షేమంగా నన్ను నడిపించుకొచ్చినప్పుడు పిల్లలారా అని ఉంటుంది 6వ అధ్యాయంలో. అక్కడ ఏమని ఉంటుంది? పిల్లలకు కూడా ఉందా మైకిల్ బాబు? ఎవరు చేయాలి? పిల్లలారా అని ఉంది. పిల్లలకి ఏం చెప్పారు? నీ పేరేంటి? మోహన్ బాబా, మనోహర్ బాబు, పవన్ గారు అబ్బాయి నోయల్, వెరీ నైస్. అండ్ యూ, మీరిద్దరు అన్నదమ్ములా? మీ తమ్ముడు ఉన్నట్టున్నాడుగా. ఓకే, సంతోష్, విజయ్, వెరీ నైస్, స్తోత్రం. పిల్లలు సంఘానికి నారు లాంటి వారు. నారు ఉంటేనే రేపొద్దున మనకి పంట వేసేది. డైరెక్ట్గా పంట రాదు. మరి సండే స్కూల్ పిల్లలు, నీ పేరు చెప్పినానా? జాన్ బ్రెన్హమ్, జాన్ బ్రైట్, అబో గ్రేట్ నేమ్స్. అండ్ యూ? మహిమ, పెరిసిస్, గ్రేట్. మీరు కూడా పిల్లల పెద్దోళ్ళ లెక్క, యూతా? మీరు కూడా చెప్పండి. ప్రభు కుమారి, మేరీ సుజన, నిర్మల, ఎస్తేర్, కావ్యశ్రీ, సూజన్న, దిస్ బేబీ గ్లోరీ, ఇంకో బేబీ విక్టోరియా. ఇంకెవరున్నారు ఇక్కడ? రైట్. కడుపులో ఉన్న బిడ్డలను కూడా మందిరానికి తీసుకురండి. ఎట్లా సార్? ఆ పెద్దల పేర్లు, ఇద్దరు పేర్లు చెప్పమ్మా. సందీప్, విజయ్, స్తోత్రం, హల్లెలూయా. ఈ బిడ్డ, ఇంకో బేబీ కనబడుతుంది అక్కడ, సూజన్న, సుజన్, గ్లోరీ, అనేక గ్లోరీలు. మీకు సాల్మన్ రాజు గారు తెలుసా? పామరు స్పర్జన్ రాజు గారు వాళ్ళ నాన్న. మా చిన్నప్పుడు మా నాన్నగారు ఆయన ఎక్కువ సన్నిహితం. కూర్చున్నట్టే కూర్చునేవాడే గారు ఆయన. మామూలుగా పక్కన కూర్చుంటాం కదా పులిపిట్టి దగ్గర,
అనేవాడు మనుషులు. పక్కన ఉన్నవాడు ఉలికి పట్టం. ఇంకా ఆరాధనలో కూడా ఒక్కసారి గ్లోరీ, ఎప్పుడు కూడా గ్లోరీ అంటాడా. మహిమ దేవునికి స్తోత్రం. మన బిడ్డల ఇదిగో భార్య భర్త చక్కగా ఉంటే బిడ్డలు కూడా దీవించబడతారు, బిడ్డలకు కూడా గొప్ప ఆనందం కలుగుతుంది. స్తోత్రం. అట్టి కృప దేవుడు మన బిడ్డలకు దయచేయను గాక. కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీకు